తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. ఆగని జగన్ కుట్రలు బయటపడ్డ బండారు. విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ పదే ప్రజలపైన మరి ఆ కక్ష ఎందుకో అర్థం కావట్లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒక పార్టీ ప్రత్యర్థిగా ఉండదు, ఒక పార్టీ ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉంటారు. సరే, ఆ పార్టీ వాళ్ళ పట్ల వాళ్ళు వ్యతిరేకతతో ఉన్నారంటే తప్పులేదు. కానీ ఇక్కడ ప్రజలు లేకపోతే ప్రభుత్వం పైన ఆ వ్యతిరేకతని పెంచుకుంటే ఇదిగో ఆ వాళ్ళపైన కుట్రలో లేకపోతే పగ తీర్చుకోవాలో ఏమిటి అంటే నన్ను గెలిపించలేదు కాబట్టి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? ఇక్కడ ఈ పరిణామాలు చూస్తే అదే అనుకోవాలి. తాజాగా ఇక్కడ నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు, ముందు చూడండి. యాంటీ డెవలప్మెంట్ జగన్ స్ట్రైక్స్ అగైన్. ఏంటది? ఫస్ట్ యూ అపోజ్డ్ అమరావతిని వ్యతిరేకించారు. దెన్ యూ క్యాన్సిల్డ్ పవర్ కాంట్రాక్ట్స్. ఈ పవర్ కాంట్రాక్ట్స్ అనేవి కూడా రివర్స్ టెండరింగ్ అది చేశారు కదా. దెన్ యూ ఫైల్డ్ పిల్స్, అంటే పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పేసి అగేన్స్ట్ జాబ్ క్రియేటింగ్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్స్. నౌ వైసీపీ హ్యాస్ గాన్ టు కోర్ట్ against the Google AI hub in Vizag, India's largest FDI investment. ఇది ఇప్పుడు వైసీపీ ఏం చేసింది? కోర్టులో పిల్లేసింది. ఏమని? వైజాగ్ AI హబ్ మీద ఏమనేసిందో చూద్దాం. ఇక్కడ మనం కనుక అసలు విషయం ఏంటి అంటే షోమూర్లో ఏముంది, సరే ఇక్కడ చూద్దాం అసలు కథ. ఇదేంటి చూడండి. పిల్ filed against Google data center in Vizag. Tirupati MP Madhyala Gurumurthy has filed a bill in the AP High Court challenging the land allotment for the proposed Google data center in Visakhapatnam. ఏదైతే గూగుల్ డేటా సెంటర్ కోసం ఎకరం 99 పైసలకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందో దానిపైన పిల్లేశాడు ఈయన ఎవరు? తిరుపతి ఎంపీ. తిరుపతి ఎంపీ కాకముందు ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఫిజియోథెరపిస్ట్ ఆయన. అంటే ఆయన ఇప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఫిజియోథెరపిస్ట్ అనమాట. బాడీ పెయిన్స్కో కాళ్ళకో వాటికి వీటికి అన్నిటికీ చేసిన డాక్టరు. ఆ కృతజ్ఞతతో ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు, గెలిచాడు, మరలా గెలిచాడు. గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇదిగో ఇది అడ్డుకోవడం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు అవి ప్రజలకి నష్టం కలిగించే వాటిపైన అయితే ఓకే, తప్పులేదు. కానీ యువతకి ఉపాధి లభించేది, ఉద్యోగాలు వచ్చేది, దానిని కూడా ఈ రకంగా అడ్డుకుంటుంటే ఏమని అంటారు? ఇదే డేటాబేస్ సెంటర్ పైన వీళ్ళు ఏమన్నారు? ఫస్ట్ డేటాబేస్ సెంటర్ వల్ల ఏమవుతుంది? అది కోళ్లపార లాంటిది, మహా ఉంటే వాచ్మెన్కి సెక్యూరిటీకి ఉద్యోగాలు వస్తే తప్ప ఎవరికి రావన్నారు. ఆ తర్వాత నాలుగు ఖర్చుకుని ఏమన్నారు? లేదు అసలు అదాని డేటాబేస్ సెంటర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తొలిగా ఇచ్చేశారు, రిబ్బన్ కటింగ్ చేశారు, కొబ్బరికాయ కొట్టారని చెప్పేసి మరలా నాలుగు ఖర్చుకున్నారు. మరలా ఇప్పుడు ఏమైంది? పిల్లేశారు. అంటే ఏంటి అక్కడ? వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గూగుల్ డేటాబేస్ సెంటర్ అనేది రావడం ఇష్టం లే. ఎందుకంటే అది వచ్చింది అనుకోండి, క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడుకి వచ్చేది, కూటమి ప్రభుత్వానికి వస్తుంది. సో అలా వచ్చింది అనుకోండి, వీళ్ళ ఉనికికి ప్రమాదం. సో అందు గురించి ఏం చేయాలి? ఇప్పుడు ఆ రకంగా ప్రజలపైన కక్ష తీర్చుకోవాలి. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిరుద్యోగులుగా మిగిలిపోవాలి. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ఏడాదికి 15,000 రూపాయలు ప్రజలు అట్లా ఎదురు చూస్తూ ఉండాలి. ఇది వాళ్ళ యొక్క ఇంటెన్షన్. చూడండి. At a time when AP is trying to attract global tech investments and create jobs, opposing such projects raises serious questions. Do some leaders really not want development and investment in the state? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా పెట్టుబడిదారులు ఏమైనా వచ్చారా? ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించారా ఏపీలో అడుగు పెడతానికి? బయట వాళ్ళ సంగతి తర్వాత ఉన్నవాళ్ళు ఎలా వచ్చినా అంటే పారిపోయే పరిస్థితి. అసలు 14 నుంచి 19 మధ్య టీడీపీ అంటే రాష్ట్ర విభజన తదనంతరం అధికారంలోకి వచ్చినప్పుడు మరి అమరావతి రాజధాని అని ప్రతిపాదన చేస్తున్నప్పుడు దానికి మద్దతు తెలిపి అసెంబ్లీ సాక్షిగా ఆ తదుపరి సింగపూర్ వాళ్ళకి లెటర్లు రాయటం, లేకపోతే ఇక్కడ ఎన్జీటీ వాళ్ళకి ఏంటి పంట పొలాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి లెటర్లు రాయటం. అసెంబ్లీలో నువ్వు ఎందుకు మద్దతు తెలిపావు? అప్పుడు మద్దతు తెలపకుండా ఉంటే బాగుండేది కదా. అప్పుడు మద్దతు తెలిపాడు, ఆ తర్వాత వద్దని అంటాడు. అలాగే ఇక అధికారంలోకి రాకనే ఏకంగా 3 రాజధానులు అని చెప్పేసి బాంబులు పేల్చడం. ఎందుకంటే ఒక సామాజిక వర్గం పైన ఒక ప్రాంతం పట్ల విద్వేషం పెంచుకుంటే ఇదిగో ఇట్లాంటి చర్యలే ఉంటాయి. ఇక ఇప్పుడు ఏకంగా నిరుద్యోగ యువత నోరు కొట్టడానికి ఈ రకంగా పిల్లేశారు. ఏం చేయాలి? సరే,
అది హైకోర్టులో వేశారు కాబట్టి హైకోర్టు ఏం చేస్తుంది, వాళ్ళు ఏమి నిర్ణయించుకుంటారు, అది వేరే విషయం. చూద్దాం, తర్వాత తెలుస్తుంది. చూడండి, ఎట్ ఎ టైమ్ వెన్ ఏపీ ఈస్ ట్రయింగ్ టు అట్రాక్ట్ గ్లోబల్ టెక్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్ తీసుకున్నట్లయితే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ రావడానికి గల కారకులు ఎవరో ఏ ఒక్కరిని పోనీ గ్రాక్లో కొట్టండి, చాట్ జీపీటీలో కొట్టండి, పర్ప్లెక్సిటీలో కొట్టండి, ఎక్కడ కొట్టినా అది చంద్రబాబు నాయుడు గారేగా, ఆయన చొరవేగా. మరి ఆ మైక్రోసాఫ్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి రావడం వలన, అంటే హైదరాబాద్లో పెట్టడం వలన మిగతా ఎన్ని కంపెనీలు వచ్చినాయి. సో అది ఒక ల్యాండ్ మార్క్ అనమాట మైక్రోసాఫ్ట్ అనేది. ఒక విధంగా చెప్పాలంటే లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా చెప్పుకోవచ్చు దాన్ని. అటువంటి పెద్ద సంస్థ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో, అది హైదరాబాద్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వచ్చింది అంటే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడికి దక్కదా? సో ఇవాళ హైదరాబాద్లో ఆ రకంగా ఐటీ వెలుగుతుంది అంటే దానికి కారకులు కాదా? మరి ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ డేటాబేస్ సెంటర్ వస్తుందంటే మరి మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ కాకుండా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోనే పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు సుముఖంగా ఉండి యాక్సెప్ట్ చేస్తే, ఎంఓఏ కుదుర్చుకుంటే కడుపు ఉబ్బిపోయింది ఇక్కడ. సో దాని గురించి వీళ్ళు అదే అంటుంది, అన్నం పెట్టనిరు, అమ్మ పెట్టదు, అడుక్కు తిన్ననివ్వదు అన్నట్టు ఆ తరహాలో వీళ్ళు ఉండగా పెట్టుబడిదారులు ఎవరో వచ్చే పని లేదు. పోనీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాతైనా వేరే వాళ్ళు వస్తుంటే చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం, లేదా కూటమి ప్రభుత్వం పైన ఉన్న విశ్వాసం వాళ్ళు వస్తుంటే దానికి కూడా వీళ్ళు ఇదిగో ఈ రకంగా పిలిచి వేసి అడ్డం పడుతున్నారు అంటే ఏమని చెప్పాలి? ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. నిరుద్యోగ యువత వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మరి నేను వస్తాను ఉద్యోగాలు ఇస్తానంటే ఏం ఉద్యోగాలు ఇస్తావు? మెగా డిఎస్సీ వేస్తానన్నప్పుడు ఏం వేశారు మీరు? మెగా డిఎస్సీ కాదు, మినీ డిఎస్సీ కూడా వేయలేదుగా. మరి అదేమంటే సచివాలయ ఉద్యోగాలు ఓకే, ఇంకా అది కాకుండా మిగతా సెక్టర్లు ఏవి లేవా? ఏ రిక్రూట్మెంట్ ఎందుకు చేయలే? కానిస్టేబుల్కి సంబంధించి రిక్రూట్మెంట్ ఎందుకు చేయలే? నోటిఫికేషన్ వేసారు కానీ రిక్రూట్మెంట్ ఎందుకు చేయలే? ఐటీ సెక్టర్లు, ఇది టెక్నికల్ నాలెడ్జ్ అని తెలీదు. ఏఐ అంటే ఏంటంటే డేటా ఉంటుంది, కొంచెం మైండ్ వాడితే ఏఐ అయిపోద్ది, అదే ఏఐ. అది జగన్మోహన్ రెడ్డి చెప్పింది. మరలా ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇది గూగుల్ డేటాబేస్ సెంటర్ రాబోతుందని చెప్పేసి అరే 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 వచ్చేస్తే ఎలాగా మన ఉరికికే ప్రమాదం, ఇక మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. సో మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి ఎంతమంది యువత భవిష్యత్తునైనా బలి చేసేస్తాం. వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోయినా పర్వాలేదు కానీ మనకు భవిష్యత్తు కావాలి రాజకీయంగా అనే ధోరణి దీన్ని బట్టి అర్థం కావట్లేదా? సో ప్రజలు కొంచెం కళ్ళు పెద్దవి చేసి జాగ్రత్తగా చూడండి అసలు ఏం జరుగుతుందో ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఆర్థికంగా ఏ రకంగా ఉంది, విడిపోయిన తర్వాత ఎంత అప్పుల్లో ఉన్నాం మనం. మరి దాని నుంచి అప్పుల్లోంచి బయటపడాలంటే ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్సు రావాలి. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది, పరోక్షంగా ఇంకా ఎంతమందికి ఉపాధి లభిస్తుంది. దానివల్ల తలసరి ఆదాయం పెరగదా? అప్పుడే కదా వాళ్ళకి ఆర్థికంగా జీవితాలన్నీ కూడా ఎదిగేది. అది డెవలప్మెంట్ అంటే. అంతేగాని ఏడాదికి 15,000 రూపాయలు వేస్తాను, మా జగన్ ఉంటే బటన్ కూడా కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు వస్తాయి, పండుగలు బ్రహ్మాండంగా చేసుకుంటారని చెప్పేసి రోజా మన దీపావళి అప్పుడు అనుకుంటా ఆవిడ చెబుతుంది. 15,000 రూపాయలు ఏడాదికి ఒకసారి వస్తే దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటారు. మిగతా రోజులు పస్తులు ఉంటారా? వాళ్ళకి పనులు ఏమి లేకపోతే ఏం చేస్తారు? అంతెందుకు చూశారు కదా ఇసుక పాలసీ అని చెప్పేసి ఏదో కొత్త పాలసీ తీసుకొస్తానని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులు పని పాట లేకుండా పాపం వాళ్ళు వడ్డీలకు తెచ్చుకొని అప్పులు కట్టుకోలేక, తిండి తినలేక నానా అవస్థలు పడ్డారే. ఓ పక్క నిర్మాణ రంగం కుదేలైపోయింది. అప్పుడు తమ పుణ్యమా అంట. ఇంకా ప్రజల మీద కక్ష కట్టి నిరుద్యోగ యువత పట్ల ఆ రకంగా చేస్తే ఏం చేయాలి? ఇదేనా రాజకీయం అంటే? సో మరి మీరేమనుకుంటున్నారు? దీనిపైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.